గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. వైష్ణవ సాంప్రదాయం వేరు, శైవ సాంప్రదాయం వేరు అని చెప్పేసి మనం విడివిడిగా అంటే వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని నిజంగా ఇద్దరు వేరు వేరా? ఇటు శంకరాచార్య గారిని, మధ్వాచార్య గారిని, లేకపోతే రామానుజాచార్య గారిని వీళ్ళందరూ బ్రాహ్మణ అంటే వర్ణంలో ఉన్న వాళ్ళే కదా, బ్రాహ్మణ వర్ణంలో ఉన్న వాళ్ళే కదా. బ్రాహ్మణ వర్ణంలో ఉన్న వాళ్ళకి ఉపనయనాదులు అయిన వాళ్ళే కదా వీళ్ళందరూ. వీళ్ళందరికీ ఉపనయనం అయింది, వీళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. ఉపనయనం అయిన వాడు సంధ్యావందనం చెయ్యాలి. 3 పూట్ల కనీసం 2 పూట్ల. నేను 2 పూట్ల చేస్తున్నాను, 3 పూట్ల చేయట్లేదు అనుకోండి, 2 పూట్ల చేస్తున్నాను. సంధ్యావందనాన్ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా, ప్రామాణికతగా తీసుకుంటారు కదా. సంధ్యావందనం ప్రామాణికంగా తీసుకుంటూ నువ్వు నిజంగా నమ్మేవాడివైతే సంధ్యావందనంలో ఉన్నటువంటి ప్రధాన శ్లోకం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం చ విష్ణుం విష్ణుం చ హృదయం శివ అనే శ్లోకాన్ని, సంధ్యావందనాన్ని వీళ్ళందరూ వ్యతిరేకించే వాళ్ళైతే నేను ఆర్గ్యూ చేయను. అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ మధ్య ఏంటంటే ఒక సంస్థ వాళ్ళు ఆయన ఈ భగవద్గీతని దాన్ని ప్రచారం చేస్తానని, ఇది త్రైత సిద్ధాంత భగవద్గీత అనుకుంటా. భగవద్గీత అంటే అనాలిసిస్ బాగుంటుంది, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫాలోవర్స్ చెప్పేది ఏంటంటే అసలు యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ జపధ్యానాలు ఇవన్నీ వద్దన్నాడు శ్రీకృష్ణుడు అంటూ పైకేమో భగవద్గీత కృష్ణతత్వం చెబుతూ ఆయన ఏదో నల్లగా ఏదే ముక్కింత లావున ఉంటుంది, అసలు ఖాళీ మందిలో పావునే కొట్టలేదు, చిన్న పావును కొట్టేసి దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పారు, ఇలా చెప్తుంటారు. అప్పుడు వాళ్ళకు కూడా నేను అంటుండా, మీరు కృష్ణుడిని ఆరాధిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు, ఆయన నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారు. కృష్ణుడిని ఆయన కంసుడు తీసుకురమ్మని చెప్పినప్పుడు ఒక ఆయన రథంలో ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు కదా, వెళుతూ ఉన్నప్పుడు ఆయన సంధ్యావందనం టైం అయిందని ఆగి సంధ్యావందనం చేసుకోవటం మీరు గమనించారు కదా. సో యాక్సెప్టెడ్. అట్లాగే రాజసూయ యాగాన్ని ప్రధానంగా ఆచరింపచేసింది ఎవరు? కృష్ణుడు. అంటే యాగం చెయ్యమని యాగాన్ని యాక్సెప్ట్ చేసి యాగానికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించాలని తెలియచేయటం కోసం చక్కగా ఆయన ప్రథమ తాంబూలం వచ్చినప్పుడు రాయలుగా కూర్చొని దర్జాగా కబుర్లు చెప్పలే, తను ఆచరించి ఏదైతే ఆచరించాలని చూపించారో అది చూపించడం కోసం అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని యాజ్ఞికుల్ని అందరికీ కాళ్ళు గడిగే డ్యూటీ నాకు ఇవ్వండి అని చేసి ఆచరించి చూపించాడు. సో అంటే మనం అనేటువంటి కాన్సెప్ట్కి మనం ఆచరించేదానికి అక్కడ క్లాష్ రాకూడదు. నువ్వు కృష్ణతత్వాన్ని ఆచరిస్తున్నప్పుడు యజ్ఞయాగాది కృతులు చేయగలను ఆయన చెప్పాడని నువ్వు చెప్పడం అనేది అబద్ధం కదా. అలాగే ఇక్కడ కూడా ఈ మధ్వ సాంప్రదాయం కానీ, శైవం కానీ, వైష్ణవం కానీ వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు నిన్న వచ్చిన చిన్నజీరి స్వామి దాకా కూడా అందరూ బ్రాహ్మణులే, సంధ్యావందనాన్ని ఆచరించేవాళ్ళే, సంధ్యావందనాన్ని గౌరవించేవాళ్ళే, నిత్యం సంధ్యావందనం చేసుకునేవాళ్ళే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే సంధ్యావందనలో ఉన్నటువంటి శ్లోకాన్ని, సంధ్యావందనాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. మరి నిత్యం నువ్వు 2 పూట్ల సంధ్యావందనం చేస్తూ ఇంకో మతాన్ని వ్యతిరేకించాలనేటువంటిది. అయితే మీరు చెప్పిన దాని నుంచి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం బాబా గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనము దైవ స్వరూపంగా భావిస్తూ వాళ్ళకి పూజలు అర్చనలు, వాళ్ళ పేరున యజ్ఞాలు, మీరు చెప్పినట్టు ఇప్పుడు హోమాలని, చండీ హోమం అని, గణపతి హోమం అని ఇట్లా మనం పూజిస్తున్నాం. అయితే సాయిబాబా విషయానికి వచ్చేటప్పటికి మనం ఆయన గురుస్థానంలో చూస్తున్నాం. అంటే గురు పౌర్ణమి అనగానే మనకి వ్యాసుడి తర్వాత అందరూ వెళ్ళేది సాయిబాబా గుడికి మాత్రమే. మరి ఇక్కడ గురుతత్వాన్ని చూస్తున్నప్పుడు ఆయనని దేవుడిగా భావించాలా, గురువుగా భావించి ఆరాధించాలా, దేవుడిగా భావించి పూజించాలా? ఈ సాంప్రదాయంలో గురువుగా చూడుకోవాలా, భగవంతుడిగా చూడాలా, సాయిబాబాని ఎలా చూడాలి అనే తత్వం ఏంటంటే, ఇది కూడా ఇప్పుడు నేను ఎవరైతే అడిగారో వీళ్ళందరూ కూడా నమ్మేది, ఆచరించేది, చదివే శ్లోకం ఒకటి చెబుతాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకాన్ని నమ్మనివాడు, యాక్సెప్ట్ చేసినవాడు ఎవడన్నా ఉన్నాడా? యాక్సెప్ట్ చేయనివాడు. గురువు ఎవరయ్యా అంటే గురువే బ్రహ్మ అన్నారు, గురువే విష్ణువు అన్నారు, గురువే మహేశ్వరుడు అన్నారు అని ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో ఇది ఎక్కడొస్తుందయ్యా అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. మహాత్ములు రాసేటువంటి దాంట్లో పునరుక్తి దోషం అనేది ఉండదు.
అంటే రిపీటెడ్గా చెప్పి నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒకదాన్ని ఒకటి 2-3 సార్లు చెప్పడం అనేది అంటే ఈ రిపిటేషన్ అనేది మహాత్ముల యొక్క వాక్యాల్లో ఉండదు. మరి గురు బ్రహ్మ అని ఇక్కడ చెప్పినవాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఎందుకు చెప్పాడు? ఇక్కడ బ్రహ్మ అక్కడ బ్రహ్మ గురించి చెప్పారంటే బ్రహ్మ అనే తత్వాలు ఈ బ్రహ్మ కాదు, ఈ పరబ్రహ్మ. నేను ఇందాక అల్టిమేట్ ఎవరైతే ఉన్నారో ఆమ్ని పొటెన్షియల్ విశ్వవ్యాప్తకుడు అనేది ఉన్నారో నిరాకారుడు ఎవరున్నాడో ఆయనకి తత్వాన్ని పరబ్రహ్మ. ఆయనకి సంబంధించిన వాడు మహావిష్ణువు, ఆయనకి సంబంధించిన వాడు పరమేశ్వరుడు. అంటే ఈశ్వరుడు కాదు, పర ఈశ్వరుడు, ఈశ్వరుడికి పరమైన వాడు. ఈ బ్రహ్మ కాదు, బ్రహ్మ విష్ణు బ్రహ్మ కాదు, పరబ్రహ్మ, అతీతమైన వాడు పరబ్రహ్మ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఈయన పురుషోత్తంలో ఎవరినైతే వర్ణిస్తారో, మంత్రపుష్పంలో ఎవరినైతే వర్ణిస్తారో, ఆచమనం తీసుకునేటప్పుడు ఎవరినైతే ప్రార్థిస్తారో ఆయన అల్టిమేట్. ఆయన కింద వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే ఈ కీలకం తెలియకపోవటం వల్ల ఈవెందో విష్ణు సహస్రనామం ఉంది, విశ్వం విష్ణుర్వషట్కారో అని విష్ణువు గురించి ప్రార్థిస్తారు, శర్వ శివస్థానం అని శివుడి గురించి ప్రార్థిస్తారు, బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మని బ్రహ్మ గురించి. అంటే 3 తత్వాలకి అల్టిమేట్గా ఉన్నది విశ్వాక్షం విశ్వసంభవం. అంటే యాక్సెస్, విశ్వానికి యాక్సెస్గా, అక్షం అంటే యాక్సెస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పరతత్వం ఒకటి ఉంది. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర పరబ్రహ్మ అన్నది ఆ పరతత్వాన్ని గురించి. ఓకే, ఆయన కింద వాళ్ళు వచ్చారు, వీళ్ళకి ఒక ఫ్యామిలీ అని, ఒక స్ట్రక్చర్ అని, ఒక భార్యాభర్తలని, ఒక పిల్లలని, ఈ స్ట్రక్చర్ ఉంది. ఆయనకి ఏ తత్వం లేదు, నిరాకారుడు, నిర్గుణ పరబ్రహ్మ తత్వం. ఆయనకి సంబంధించినవి ఈ కేశవనామాలు కానీ ఈ గురు బ్రహ్మ కానీ ఇవన్నీ సంబంధించి ఆయన. కరెక్ట్. అంటే ఆ సోలుకి సంబంధించింది మాత్రమే లోపల పరమాత్మ తత్వం, ఆత్మ పరమాత్మ ఒకటే, అండాండం బ్రహ్మాండం అన్నది ఏంటంటే ఈ సోలుకి సంబంధించింది స్థితి వెళ్ళాల్సింది బ్రహ్మలోకానికో విష్ణులోకానికో శివలోకానికో కాదు. అసలు స్వర్గ నరకాలకు అంతకన్నా కాదు, ఇది ఇంకా లోయరు. ఓకే, అయినా మనం పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. పాపం చేయటం వల్ల నరకలోకం అని, పుణ్యలోకం, దానికోసం పుణ్యాలు చేయం. ఈ 2 క్యాన్సిల్ అవ్వాలంటున్నా. అత్రి మహర్షిలో త్రిగుణుడు అంటే ఏంటంటే బ్రహ్మ, వీళ్ళు సత్వగుణాన్ని కూడా నశించాలి, గుణాతీతుడిగా ఉండాలి. ఆ స్థితే ఇవన్నీ కాకుండా ఈ పుణ్యం చేసేది కూడా మనం ప్రాపంచికం ఐచ్ఛికం అంటారు, ఇష్టి అంటారు. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం అనేది మనం ఇష్టి అంటే మన కోసం చేసేది. దీనికి అల్టిమేట్ అనేది పరమాత్మ. సో ఈ అల్టిమేట్ని ప్రార్థించే వాళ్ళు సద్గురువులు, అల్టిమేషన్ కోసం ఉండేవాళ్ళు దత్త సాంప్రదాయం వాళ్ళు, అల్టిమేషన్గా ఉండేవాళ్ళందరూ జగద్గురువులు. ఈ జగద్గురువులు ఎవ్వరూ కూడా వీళ్ళ శిష్య బృందమో, అంటే ఈ మధ్వాచార్య గారి శిష్య బృందమో, లేకపోతే శంకరాచార్య గారి శిష్య బృందమో, లేకపోతే రామానుజాచార్య గారి శిష్య బృందమో, ఈ శిష్య బృందంలో వచ్చేటువంటి డిఫెక్ట్స్ ఇవన్నీ నేరో మైండ్ అంతా ఈ శిష్య బృందంలో ఉన్నది వాళ్ళల్లో లేదు. ఓకే, వాళ్ళు ఎక్కడా కూడా ఈ రిస్ట్రిక్షన్స్ కానీ ఈ రూల్స్ కానీ వాళ్ళకి రాని వ్యతిరేకత కానీ మీకు ఎందుకు. ఇప్పుడు ముస్లింలో కన్వర్షన్ ఉంది, క్రిస్టియానిటీలో కన్వర్షన్ ఉంది, హైందవంలో కన్వర్షన్ ఎందుకు లేదు? అప్పటికి వేరే పార్టీ లేదు. మీకు ఎక్కడొస్తుంది? ఇంకోటి ఉన్నది అనుకున్నప్పుడు మనకి దీనికి దానికి వేరియేషన్ అంటే దీంట్లో వెళ్ళాలి, దాంట్లోకి వెళ్ళాలి, అది వేరా మనం వేరా, ఈ వేరని చూపించుకోవడం కోసం తాపత్రయపడతాం. ఉన్నది ఒకటే దేవుడు, ఒకటే పార్టీ, ఒకటే మతమైనప్పుడు ఈ నేరోకి అతీతం అసలు మైండ్ అసలు భగవత్ తత్వంలోనే ఆధ్యాత్మికతలోనే ఈ నేరో దానికి అతీతంగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సాయిబాబాని కానీ, లేకపోతే దత్తాత్రేయుడిని కానీ, లేకపోతే ఒక జగద్గురు ఆదిశంకరాచార్యని కానీ, ఒక మధ్వాచార్యని కానీ, లేకపోతే ఒక రామకృష్ణ పరమహంసం కానీ, ఇప్పుడున్న మన లేటెస్ట్ వాళ్ళలో రమణ మహర్షిని కానీ, వీళ్ళని కూడా ఏ మతంలో కొలాలి, ఏ ఆచారంలో కొలవాలి అనేసి, అంటే వీళ్ళకి అల్టిమేట్గా వచ్చిందంటే సాయిబాబాలోకి వచ్చిన కూడా డిఫెక్ట్ ఏంటంటే, రమణ మహర్షిని ఇప్పుడు విగ్రహం పెట్టి దానికి అభిషేకం చేసి దానికి అష్టోత్తరం రాసి చేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన చెప్పిన తత్వం ఏంటి? రమణ మహర్షి చెప్పిన తత్వం ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? రామానుజాచార్యకి విగ్రహం పెట్టాము, ఆయనకి అర్చన చేస్తున్నాము, లేకపోతే మధ్వాచార్యకి అర్చన చేస్తున్నాము, ఇవి కాదు కదా. వాళ్ళు చెప్పింది ఆచరించమని చెప్పారు అంతే. వాళ్ళకి మళ్ళీ అర్చన విధానం తయారు చేయటం. ఇప్పుడు ఇందులో వచ్చిన డివియేషన్ ఎందుకు వచ్చిందంటే, హైందవ సాంప్రదాయంలో
చేసినట్టుగా వీళ్ళకు కూడా వాళ్ళ చెప్పిన తత్వాన్ని వదిలేసి వాళ్ళకు కూడా పూజలు చేయటం వల్ల ఏంటంటే చేస్తే రావటం వల్ల ఓహో ఇదేమిటి అదేమిటి, చివరికి ఆయనేమో పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఆయన చేరుకోవాలి, రాముడు కృష్ణుడు అని ఆయన చెప్తుంటే ఆయన తీసుకొచ్చి ఈయన పాదాల దగ్గర పెట్టి క్లాష్ ఎక్కడ నుంచి వచ్చింది హైందవులకి? వీళ్ళేంటి చిన్న విగ్రహాలు ఏవో తీసుకొస్తారు, అక్కడ సాయిబాబా దగ్గర పెట్టి పూజ చేద్దామని ఆయన పాదాల దగ్గర కూడా పెడతారు. ఆయన అలా పెట్టుకున్నాడా పాదాల దగ్గర? అల్లా అచ్చాకరేగాను పైన చూపించాడు. వీడు తీసుకొచ్చి శిష్యులు ఆయన కింద పెడుతున్నారు. అప్పుడు వాడికి మనోభావాలకి దెబ్బతింది. ఈ సబ్జెక్టు ఇది తప్పు చేసింది, నేరం చేసింది, మనము బ్లేము మహాత్ముల మీద వేయటం అనేది ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. కాబట్టి గురువు అనేవాడు ఎప్పుడూ కూడా సైన్ బోర్డ్ లాంటి వాడు. ఇటు వెళ్తే వైజాగ్ వస్తుంది, ఇటు వెళ్తే హైదరాబాద్ వస్తుంది అని చూపించేవాడే. నిరంతరం పరమాత్మ తత్వంలో ఆయన సోల్ అడుగుతూ లౌకికమైన ప్రపంచంలో మనలాంటి దేహము, మనలాంటి డ్రెస్ వేసుకుని మనతో మాట్లాడుతూ మనతో ఉద్యోగం చేస్తూ మన పక్కన కూర్చుంటాడు. కానీ ఆయన సోల్ అల్టిమేట్గా ఉంటుంది, ఆయన లోపల తత్వం వేరే ఉంటుంది. మనతో పాటు పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కదా, జూనియర్ అసిస్టెంట్ కదా అనే స్థితిలో మనం ఉంటాం. కానీ ఈ అల్టిమేట్ని గమనించకపోవటం వల్ల, ఆయన తత్వాన్ని తెలుసుకోకపోవటం వల్ల మనం ఏం చెయ్యాలి అనే విధానంలో మళ్ళీ ఆ గురువుగా రమణ మహర్షికి వెళ్తే దక్షిణ ఇవ్వాలా, రమణ మహర్షికి వెళ్తే నమస్కారం పెట్టాలా, వీళ్ళు దీనికి అతీతమైన వాళ్ళు. సో మీ అర్చనా విధానంతో ఆయనకి పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మన కృతయుగంలో, త్రేతాయుగంలో, యుగంలో వస్తే కలియుగంలో అందరూ జీవులు అల్పజీవులు కాబట్టి వీళ్ళకి తపస్సు ఇవన్నీ జపాలు యజ్ఞహేమాదులు చేసేది ఉండదు. కాబట్టి కేవలం కలియుగంలో భక్తితో మాత్రమే, ప్రపత్తి మార్గంలో మాత్రమే, ఇప్పుడు రామానుజాచార్య మేము పాటించే దాంట్లో కూడా ప్రపత్తి మార్గంలో భృత్యస్ස అడిగన్ అని చెప్పేసి అలా వారిని తలుచుకుంటూ వారి నామస్మరణ చేస్తూ వారికి సేవ చేసుకుంటే కూడా, వాళ్ళు చెప్పిన పనులు చేస్తుంటే కూడా మోక్షస్థితికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రపత్తి మార్గం ఏదైతే ఉందో అదే ప్రపత్తి మార్గము, శ్రీ వైష్ణవ ప్రపత్తి మార్గమే ఇటు దత్తుడి వారికి కూడా వర్తిస్తుంది తప్పితే ఆయనకి ప్రత్యేకమైనటువంటి మీరు చెప్పినటువంటి అష్టోత్తరాలు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ ఏమీ లేవు. ఇవన్నీ మనం క్రియేట్ చేసి మనం ఫ్యాబ్రికేటెడ్ చేసుకున్నటువంటివి ఇవి. కనుక ఆయన పారాయణ చేసి ఆయన నామాన్ని నిరంతరం జపించుకుంటే చాలు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.